షడ్రకు మేషాది అభ్యర్థులు ఉన్నారండి. బబులోను రాజు నెబుకద్నెజరు రాజ్యంలో ఉన్నారు ఈ ముగ్గురు. అయితే బబులోను రాజు 60 మూరల ఎత్తుగల ఒక విగ్రహమును చేసి ఏం చేశాడండి? సాగిల పడాలంట, పూజించాలంట. ఈయనెవరండి? జీవము గల దేవుణ్ణి తెలుసుకొని వారు, జీవము కలిగిన దేవుని తెలుసుకొని ఎల్లప్పుడూ దేవుని భయభక్తులు కలిగి దేవుని మార్గంలో నడుచుకునేవారు. అయితే ఈ యొక్క శాసనం ఇచ్చారండి. శాసనం రాజు ఇచ్చాడు, నెబుకద్నెజరు రాజు శాసనం ఇస్తే, అయితే ఎవరైతే ఈ యొక్క 60 మూరల ఎత్తును 60 మూరల ఎడల్పై ఉండెను నిలవబెట్టించి ద్రోణ మైదానంలో ఒక బంగారు ప్రతిమ, ఒక బొమ్మని నిలబెట్టి దానికంట నమస్కరించమని చెబుతుంటే వీరు ఏం చేశారండి? వీరు మేము పూజించాం, నమస్కరించము, వీరిని మేము పూజించాం, నమస్కరించము అంటే ఆ యొక్క నెబుకద్నెజరు రాజు దగ్గరికి వీరి గురించి సమాచారం అందించారు. నెబుకద్నెజరు రాజు వారి దగ్గర తీసుకొచ్చినప్పుడు అక్కడ నెబుకద్నెజరు అత్యాగ్రహము, ఎంతో ఆగ్రహంతో రౌద్రంతో షడ్రకు మేషాకు అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞేయంగా వారు వచ్చి ఆ మనుషులను పట్టుకొని ఏం చేశారండి? ఆ మనుషులు రాజసన్నిధి తీసుకొని వచ్చారు. రాజసన్నిధి తీసుకొని వచ్చిన తర్వాత వారితో ఎట్లను షడ్రకు మేషాకు అబేద్నెగో మీరు నా దేవతను పూజించలేదని, నేను నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించలేదని నాకు వినపడింది. అది నిజమా అన్నప్పుడు వారేమన్నారు? నిజమే, మేము నమస్కరించము, దానిలో ఏమీ జీవము లేదు, అది ఒక ప్రతిమ, జీవము లేదు దానిలో, మేము దానికి నమస్కరించము అన్నప్పుడు మీరు నమస్కరించబోతే మిమ్మల్ని అగ్నిగుండంలో వేసేస్తానని ఒక శాసనం ఇచ్చాడండి రాజు. అయినా కానీ పిరికితనంగా ఉండలా. ఇందాక మన వాక్యం చదువుకుందిగా, మనం ఎవరి మధ్యలో ఉన్నామండి? సింహముల మధ్యలో ఉన్నాం. ఇంకా ఏ నాలుగులండి? వాడిగల కత్తి లాంటి మాటలు పలికే వాళ్ళ మధ్యలో మనం ఉన్నాం తెలుసా? కొండాలు చెప్పే వాళ్ళ మధ్యలో ఉన్నాం, అపనిందలు వేసేవారి మధ్యలో మనం ఉన్నాం తెలుసా? జీవము కలిగిన దేవుని పిల్లల మీద నిందలేసిన, అపనిందలేసిన దేవుడు చూస్తూ ఊరుకోడు. ఆయన చూస్తూనే ఉంటాడు. రాత్రివి పగలు ఆయన నిరంతరము కాపాడుతూనే ఉంటాడు ప్రియబిడ్డ. అయితే ఈ శాసనం వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారండి? రాజు కూడా అడిగాడు, ఎదురుపెట్టి అడిగినప్పుడు కూడా మేము ఏమన్నాడు తెలుసా? ఏమన్నారు వాళ్ళు? చింత లేదు మాకు, మేము సేవించుతున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మీ దేవతను పూజించము, నిలవబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించమని ధైర్యంగా చెప్పారు తెలుసా? అది తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు, భయపడి పరుల పాపములో పానివారు అవ్వకూడదు, భయపడి పరుల యొక్క కార్యాల్లో పాల్పములు పొందకూడదు. ఈ లోకంలో అట్లనే ఉందండి. విందు వినోదాలు, సింధులు, డాన్సులు, పబ్బులు, మొక్క కక్క ఇవన్నీ ఉంటాయి కదా, ఉండవా? కాబట్టి వీరు అన్నారు, రక్షించినా రక్షించకపోయినా నా దేవుడు రక్షించగల సమర్థుడని సాక్ష్యం ఇచ్చారు ప్రియబిడ్డ. ఏది బలహీనత వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా రక్షించే దేవుడు కాదా మన దేవుడు?
రక్షిస్తాడు. సమర్థవంతుడైన దేవుడు, సమర్థవంతుడైన దేవుడు ఆయన, సమర్థుడు, రక్షించడానికి సమర్థుడైన. అప్పుడు మేము ఒప్పుకోలేదండు. అప్పుడు రాదన్నాడు, అగ్నిగుండాన్ని ఎన్నంతలు చేయమన్నాడంటే 7 అంతలు చేయమన్నాడు. అగ్నిగుండాన్ని 7 అంతలు వేసినప్పుడు అగ్నిగుండంలో ఏమైనా మండుచున్న వేడి మిగలైన శత్రుకి శబ్దంలో విసిరివేసిన ఆ మనుషులు అగ్నిజ్వాల చేత కాల్చబడిపోయేది. అగ్నిగుండంలో వేశారు కానీ వారికి ఏం కాలేదు, కానీ వెంట్రుకు కూడా వారికి కాలిపోలేదు. కానీ విసిరివేసిన ఆ యొక్క బలవంతులు ఉన్నారు చూశారు, అగ్నిగుండాలు విసిరేసిన వాళ్ళు కాల్చబడి చనిపోయారు. కాల్చబడి చనిపోయారు. అయితే రాజుకి నిద్ర పడతలేదు. రాజుకి నిద్ర పడతలే. మధ్యరాత్రి వల్ల లేచి చూస్తున్నాడు. మధ్యరాత్రి వల్ల లేచి చూస్తున్నప్పుడు అగ్నిగుండం మధ్యలో ఎంతమంది తిరుగుతున్నారండి? 3కి 4 తిరుగుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు తోడే ఉన్నాడు. అగ్నిగుండంలో వేసిన వారికి ఏమి భయమే లేదు. అక్కడ ఏం చేస్తున్నారండి? దేవుని స్తుతిస్తున్నారు. కాబట్టి కష్టాలు వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, ఏదొచ్చినా ఏం చేయాలి? దేవుని స్తుతించు అంతే. నింద మోపిన, అవమానపరిచిన, అపహేళన చేసిన, మనని హింసించిన, మనని చెడ్డ మాటలు పలికిన మనం ఏం చేయాలి? వారి కొరకు మనం ప్రార్థన చేయాలంతే. ప్రార్థన చేసి దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి అప్పచెప్పే మనం, దేవునికి అప్పచెప్పమే. షడ్రకు మేషాది అబద్ధకులు అలాగనే దేవునికి అప్పచెప్పారండి. అప్పుడు 4వ రోమం కనపడుతుంది. రాజుకి నిద్ర పట్టలేదని. ఎందుకని? నీతిమంతుల మీద, నీతిమంతులకు అపాయాలు తలపెడితే నిద్ర పట్టిద్దా వాళ్ళకి? చెడ్డ మాటలు పలికిన నిద్ర పట్టిద్దా? నిద్ర పట్టదు. ఈ రాజుకు నిద్ర పట్టబోసి వచ్చి మధ్యరాత్రి అగ్నిలో సంచరించడం చూస్తున్నాడు. అగ్నిలో సంచరించడం చూసి 4వ రూపం కనబడిపోయింది. నెబుకద్నెజరు అంటున్నాడు, నెబుకద్నెజరు వేడిమి కలిగిన మండుచున్న గుండము వాకిలి దగ్గరకు వచ్చి అంటారు, షడ్రకు మేషాది అబేద్నెగో మనుషులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా ఎద్దుకు రండి అని పిలువగా అబేద్నెగో షడ్రకు మేషాది అగ్నిలో నుండి బయటికి వచ్చింది. అధిపతులను, సేనాధిపతులు, సంస్థానాధిపతులను, ప్రధానమంత్రులను కూడి ఆ మనుషులను పరీక్షించారు. కానీ వారి శరీరాలకి అగ్ని హాని చేయకుండా తల వెంట్రుకలలో ఒక్క వెంట్రుకైన కాలిపోలేదు. వారి వస్త్రములో ఒక్కటి కూడా చెడిపోలేదు. అగ్ని వాసన కూడా లేదు. అప్పుడు నెబుకద్నెజరు అప్పుడు తెలుసుకున్నాడు, ఓ ఇది జీవము లేనిది, ఇది రక్షించలేదు, ఇది రక్షించలేదని 60 మూరలు ఎత్తులు పెట్టుకున్న ప్రతిమను ఏం చేశాడు తెలుసా? దానిని అసహించుకున్నాడు. అన్నాడు, శివము కలిగిన దేవుని సేవకులారా, మీ దేవుడే గొప్ప దేవుడు, మీ దేవుడు రక్షించగల సమర్థులు. మీరు ఆశ్రయించిన దేవుడు మీ దేవుడు కాకుండా ఏ దేవుడిలో ఆయనకే నమస్కరించాలి, ఆయనే పూజించాలి, ఆయనే ఆరాధనకి ఏకుడు, ఆయనే రక్షించగల దేవుడు, ఆయనే సమర్థవంతుడని సాక్ష్యం ఇచ్చాడు. ప్రియబిడ్డ, సాక్ష్యం ఇచ్చి మళ్ళీ ఏమంటున్నాడు తెలుసా? ఎవరైనా సరే షడ్రకు మేషాది అబేద్నెగో దేవుడిని దూషిస్తే వారి ఇల్లు ఎలా ఉంటుందండి? పెంట కుప్పగా అయిపోతుంట. షడ్రకు మేషాది అబేద్నెగోలు ఎవరిని కలిగి ఉన్నారండి? జీవము కలిగిన దేవుని కలిగి ఉన్నారు. ఆరాధనకి ఏకుడైన దేవుని కలిగి ఉన్నారు కాబట్టి వారికి హాని కలగలేదు. అగ్నిలో వేసిన హాని కలగలేదు. శాసనానికి లోపడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని శాసనాలు వస్తే ఏమైంది? మనుషులు శాసనాలుగా దేవుడు శాసించాలి. దేవుడు శాసిస్తే ఏమైందండి? ఏమైపోయింది? ఆకాశం నుంచి అగ్ని దిగింది, కాలిపోయింది. ఏలియా ప్రార్థించినప్పుడు దేవుడు శాసిస్తే ఏమైంది? 40 రాజులు 40 పగులు వర్షం పడి ఏమైపోయింది? భూమి అంతా కొట్టుకుపోయి సర్వనాశనం అయిపోయింది. దేవుడు శాసిస్తే. నువ్వు శాసిస్తే ఏమైందా? నేను శాసిస్తే, మనుషులు శాసిస్తే ఏం కాదు. ఆ శాసనాలు కొంతమటికే. దేవుడు శాసించాడా? తిరుగు లేకుండా ఉండదు, తిరుగుండదు. ఇక్కడ ఏమన్నాడు? షద్రకు మేషాది అబేద్నెగోలో దేవుడే, ఆయన నిత్యరాజ్యం నుంచి, నిత్య నరకం నుంచి తప్పించగల, రక్షించగల సమర్థవంతుడైన దేవుడు. సమర్థుడు అంటే ఏందండి? సమర్థుడు అంటే ఏంది?
సమస్తమును చేయగలవాడు, సమర్థుడు. సమస్తమును చేసి రక్షించగలవాడిని ఏమన్నారండి? సమర్థవంతుడు. సమర్థవంతుడైన దేవుడు. అయ్యా మీ దేవుడే గొప్ప దేవుడయ్యా, నేను తెలియక చేశానని మీ పట్ల. అయ్యా జీవము గల దేవుని సేవకులారా, మీ పట్ల నేను తెలియక చేశానని నెప్పుకొద్దనే సాక్ష్యం ఇచ్చాడు. నువ్వెంత నేనెంత. ఒక రాజు కొన్ని ఆ స్థానాలకు అధిపతి రాజు, అలాంటి రాజే సాక్ష్యం ఇస్తే నువ్వెంత నేనెంత. మనం ఎంత అంటే ఏ పోటీ వాళ్ళు ఉండి అన్నాడు. ఇదిగో ఈ షడ్రకు మేషాది అబేద్నెగో దేవుడి దూషించిన వారి యొక్క ఎవరైనా సరే వారి ఇల్లు పెంట కుప్పగా మారిపోద్ది. షడ్రకు మేషాది అబేద్నెగో దేవుడే దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే రక్షించగల సమర్థవంతుడైన దేవుడు, ఆయనే పాపములను తీసివేయగల గొప్ప దేవుడని రాజు సాక్ష్యం ఇచ్చాడు. ప్రియబిడ్డ, నీ సాక్ష్యం ఎలాగుంది? నువ్వు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావా? నా దేవుడు సమర్థవంతుడైన దేవుడు, నిన్ను రక్షిస్తాడు. రా దేవుని సన్నిధికి రా. దేవుని సన్నిధిలో ఎన్నెన్నో మేలును కలువు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన నిత్యరాజ్యానికి చేర్చే సమర్థవంతుడైన దేవుడిని సాక్ష్యం ఇవ్వాలి ప్రియబిడ్డ. హల్లెలూయా. కాబట్టి ఆయన అగ్నిగుండంలో వేసినా కానీ వారు దేవుని స్తుతించడం మానలేదు. ఎన్ని బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, ఎన్ని గాయాలైన దేవుని స్తుతించడం మానుకోకూడదు. దేవుని స్తుతించడం మానుకోవచ్చా? మానుకోకూడదు. స్తుతి చేయుట యథార్థవంతులకి శోభస్కరం. 37 అధ్యాయంలో కీర్తన. స్తుతి చేయి, శృతి చేసి నీ పాడన. ఎంత అవమానం వచ్చినా, నిందలైనా స్తుతి చేయి. అగ్నిగుండంలో ఎత్తనే వాళ్ళు స్తుతించారే. మనకి చిన్న బాధ వస్తే, కష్టం వస్తే, శరీరానికి గాయత్తే మనం స్తుతించే పని లేదా? స్తుతించాలి. స్తుతిస్తే నీకు మంచిది. స్తుతి చేయుట నీకు శోభస్కరం. ఎంతో నిన్ను అందంగా తీర్చిదిద్దుతాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన పాపముల నుంచి, నరకము నుంచి, అగ్ని నుంచి, నిందల నుంచి తప్పించి రక్షించి సమర్థవంతుడైన దేవుడు. కాబట్టి ఆయనే రక్షకుడు. యేసుక్రీస్తు రక్షకుడు, గొప్ప దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మరలా తిరిగి రానన్న సమర్థవంతుడైన దేవుడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, కానీ మాట ఇచ్చి తప్పుకునేవాడు కాదు. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన సజీవుడైన దేవుడు. సమస్తమును మాట ద్వారా కలుగు చేసిన పూజ్యుడు ఆయన. అందుకని ఆయన్ని ఆరాధనకేకుడు, పూజ్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయనే రక్షించగల, నీ కుటుంబాన్ని రక్షించగల దేవుడు, నిన్ను వ్యాధి బాధల నుంచి రక్షించగల సమర్థవంతుడైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14-15. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14-15. ఈరోజు అంశం ఏంటంటే సమర్థవంతుడు. మన దేవుడు సమర్థవంతుడైన దేవుడు. హల్లెలూయా. చదువు మత్తయి 25. ఎలాగుంటుందో తెలుసా? పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరం పోయినప్పుడు, ప్రయాణం అయిపోయినప్పుడు తన దాసులను పిలిచి తన ఆస్తి అంత తనకు అప్పు చెప్తాడు కదా. ఇప్పుడు ఒక యజమానుడు ఉన్నాడండి. ఒక యజమానుడు ఎక్కడో దూర ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఎవరికి అప్పు చెప్తాడండి? తన దాసులకి అప్పు చెప్పి వెళ్తాడు. వెళ్ళడా? జాగ్రత్తగా చూసుకోండి. దేశాంతరం పోయేటప్పుడు ఏంటి దాసుడు ఎలాగ అప్పు చెప్తాడు, అలాగనే ఒక యజమానుడు దేశాంతరం పోయినప్పుడు తన కలిగిన తలాంతులు, ఒకరికి 1 తలాంతు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 3 తలాంతులు, ఒకరికి 5 తలాంతులు ఇచ్చి తలాంతులు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు తలాంతులు ఇచ్చాడు కదా. అయితే ఒకరికి 1 తలాంతు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 5 తలాంతులు ఎందుకు ఇచ్చాడు? సామర్థ్యం. వీడిలో సామర్థ్యం ఉందా లేదా? సామర్థ్యం అంటే ఏంది? నేను 5 ఇచ్చాను కదా, నేను 5 రూపాయలు ఇచ్చా కదా, 5 రూపాయలు ఈ 500కి ఎంత సంపాదిస్తాడనేది తెలుసుకోవడానికి వీడికి సామర్థ్యం ఉందా? వీటిని పోగొడతాడా అని సామర్థ్యం ఉందా, ఈమెలో ఉందా, వీనిలో ఉందా అని కనిపెట్టుడు కొరకు ఇచ్చాడండి.
అయితే 5 తలాంతులు సంపాదించున్నాడు. ఎన్ని సంపాదించాడండి? 5కు 5 సంపాదించాడు. హల్లెలూయా. మరి నువ్వు ఎన్ని తలాంతులు సంపాదించుకున్నప్పటికి ఎన్ని తలాంతులు సంపాదించావు? ఎన్ని తలాంతులు దేవుని దగ్గర ఎన్ని తలాంతులు సంపాదించావు? నువ్వు ఎంతగా ఫలించావు? దేవుళ్ళు ఎంతగా అభివృద్ధి పొందావు? దేవుని దగ్గర నువ్వు బహుమానం పొందావు? దేవుని దగ్గర ఎన్ని మేలు పొందావు? ఎన్ని తలాంతులు నువ్వు పొందుకున్నావు కదా. కాబట్టి నీకు సామర్థ్యం ఇస్తున్నాడు. ఎలాగిస్తున్నాడు తెలుసా? నువ్వు ఆ యొక్క సామర్థ్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. నా దేవుని దగ్గర నేను సంపాదించుకోవాలి. ఆయన ఇచ్చిన 9 వరాల్లో నేను ఒక వరం నేను సంపాదించుకోవాలి అనేది నీకు సామర్థ్యం ఉండాలి, పట్టుదల ఉండాలి. పట్టుదల, పౌరుషం ఉండాలి తెలుసా? సామర్థ్యం ఉండాలి నీకు. సామర్థ్యం లేకుండా నువ్వు ఏమి కూడా సంపాదించుకోవాలి. పట్టుదల లేకపోతే ఏది కూడా నువ్వు సంపాదించలేవు ప్రియబిడ్డ. ఒక తలాంతు ఇచ్చినాడు, ఏం చేస్తాడు తెలుసా? వమ్మో, నా యజమానుడు ఒకదాన్ని పోగొడితే ఏమంటాడు? దాన్ని ఏం చేశాడండి? పాతి పెట్టాడు. 5 తలాంతులు ఇచ్చినాడు, ఏమైందండి? 5 తలాంతులు 5కు 5 సంపాదించాడు. అందుకనే ఎవరికి ఏ సామర్థ్యం ఇవ్వాలో దేవునికి తెలుసు అండి. నాకు నా సామర్థ్యం తగ్గట్టుగా ఏది ఇయ్యాలో నాకు తెలుసు. మీకు ఏ సామర్థ్యం తగ్గట్టుగా మీకు ఏది ఇయ్యాలో దేవుడికి తెలుసు. అందుకనే ఎవరికి ఏమి ఇయ్యాలో దేవుడికి తెలుసు. ఇద్దరు నిలబెట్టుకుంటారా? నిలబెట్టుకోరా? ఇద్దరు ఎలాగా? 5 తలాంతులు ఇచ్చినాడు, ఎలాగ నిలబెట్టుకోలేదా? నువ్వు చిన్న దాంట్లో నమ్మకం ఉండాలా? అది ఏ జాబ్ అయినా సరే దేవుడు ఈరోజు మాట్లాడుతున్న ప్రియబిడ్డ, నువ్వు చిన్న దానిలోనూ సామర్థ్యం కలిగి దాన్ని సంపాదించుకోవాలి. ఇంకా దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలని షడ్రకు, మేషాది, అబేద్నెగో ఎంత కష్టం వచ్చినా, అయ్యా నువ్వే నన్ను రక్షిస్తావయ్యా, నువ్వే నన్ను ఇంకా మంచి స్థితిని ఇస్తావని దేవుని మోకరించి ప్రార్థన చేసి, ఉపవాస ప్రార్థన చేసి శరీరాన్ని నల్లగొట్టుకొని ఉండాలి. కానీ శరీరానుసారంగా ప్రవర్తించి, శరీరానుసారంగా క్రియలు జరిగించి, శరీరానుసారంగా ప్రవర్తిస్తే నీకు ఇచ్చింది ఎందుకు ఇచ్చే తెలుసా? సామర్థ్యము. ఇది నువ్వు నిలబెట్టుకుంటావా? నిలబెట్టుకోవా? గర్విస్తావా? అహంకారంగా ఉంటావా అని నిన్ను పరీక్షించడానికే నీకు చిన్నది ఇచ్చాడు తెలుసా? చిన్నది ఇచ్చాడు. దానిలో నువ్వు నమ్మకంగా ఉంటావా? నీ సామర్థ్యానికి తగ్గట్టుగా నమ్మకంగా ఉంటున్నావా? తల్లిదండ్రులకి నమ్మకంగా ఉంటావా? దేవుడికి ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి దేవునికి ఇచ్చుటలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, నీకు సామర్థ్యం ఎందుకు ఇచ్చా? నీకు చిన్న దాంట్లో నువ్వు నమ్మకం లేకపోతే రేపు పెద్దది ఇచ్చిన తర్వాత నువ్వు ఎలాగా దేవుడికి నమ్మకంగా ఎలాగుంటావు? దేవుని విడిచిపెట్టిపోతావేమో. దేవుని ఏమంటాను? దేవుడు ఎవడని అంటావేమో. లేదా వాక్యం ఉంది కదా, సామెతలు 30 చదమ్మా. సామెతలు 30వ అధ్యాయము 9 చదువు. పైన చదువు, 8 కూడా చదవండి. ఎవరొకరు ఏం కాదు. చూడండి, ఇక్కడ వ్యర్థమైన వాడిని మనసు పెడితే ఒకవేళ నీ కడుపు నిండిన తర్వాత దేవుడు ఎవడా అని నేను అంటానేమో. కడుపు నిండిన తర్వాత, బాగా కడుపు నిండిన తర్వాత మనం ఏమంటామండి? దేవుని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఒక పేదవాడు దొంగిలించి దేవుని నామాన్ని అవమానపరుస్తావేమో అన్నాడు. అయ్యా నాకు పేదరికమైన ఐశ్వర్యం వద్దయ్యా, నాకు తగినంత ఆహారం దయచేయ, నాకు తగినంత జ్ఞానం దయచేయ, నాకు తగినంత వివేకము దయచేయ, నాకు తగినంత బుద్ధిని దయచేయని నేను కోరుకోవాలి. ఎక్కువైతే ఏమవుతుందంటే, ఎక్కువైతే కక్కేస్తాం. ఎక్కువైంది అనుకో, మనం దేవుని మర్చిపోతాం తెలుసా? దేవుని మర్చిపోతాం. కాబట్టి నీకు సామర్థ్యం తగ్గినట్టుగా ఇచ్చాడు ఉద్యోగం, సామర్థ్యం తగ్గినట్టుగా మంచి స్థితిని ఇచ్చాడు, నీకు మంచి వ్యాపారాన్ని ఇచ్చాడు. ఆ సామర్థ్యాన్ని తగినట్టుగా నువ్వు నిలబెట్టుకుంటావా? నమ్మకంగా ఉంటావా అని నీకు ఇస్తున్నాడు తెలుసా?
ఊరకే వీల నిన్ను కూర్చోబెట్టాలని దేవునికి అసాధ్యమే కాదు. ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టచ్చు, పేదరికమున కూర్చోబెట్టచ్చు, లేకపోతే ఒక చిన్న ఉద్యోగస్తులుగా నేను కూర్చోబెట్టచ్చు. నీకు సామర్థ్యాన్ని బట్టి నీకు ఇచ్చితే నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? వ్యర్థమైన వాటిని మనసు పెడుతున్నావు. దేవునికి ఇష్టంగా ఉంటుందా నిన్ను కనిపెట్టాలని, నీ సామర్థ్యాన్ని కనిపెట్టాలని, నీ తెలివిని కనిపెట్టాలని, నీ ప్రవర్తన కనిపెట్టాలని నీకు తగినట్టుగా సామర్థ్యం తగ్గట్టుగా ఇచ్చాడు తెలుసా? వారికి మంచి ఉద్యోగాలు వచ్చినాయి, వారికి 50 ఏళ్ళ ఉద్యోగం వచ్చింది, వీడికి 60 ఏళ్ళ ఉద్యోగం వచ్చింది అనుకుంటావేమో. నువ్వు ఈ చిన్నదాన్ని నువ్వు నమ్ముకున్నావా? గర్విస్తున్నావా? అహంకారంగా పొగరుగా దేవుని ఎదుట నువ్వు నడుచుకుంటున్నావా? గర్వము. చిన్న దాంట్లో నువ్వు తప్పిపోతే నీకు దేవుడు పెద్దది అసలు దేవుని గుర్తించుకుంటావా? కడుపు నిండిన తర్వాత మర్చిపోతావు దేవుని వాడు స్తుతించలేవు. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు సామర్థ్యం తగ్గినట్టుగా ఇచ్చాడు దేవుడు. కాబట్టి నీకెందుకు ఇచ్చాడో తెలుసా? దానిలో నువ్వు నమ్మకం ఉండాలి. అందుకనే ఆయన ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు అనుభవిస్తూ, ఇచ్చిన దాన్ని బట్టి సంతోషిస్తూ, వ్యర్థమైన వాటిని నువ్వు అనుసరిస్తే దేవుడు నేను ఎలాగ ఆస్వాదిస్తాడు, దీవిస్తాడు చెప్పండి? ఎలాగ ఆస్వాదిస్తాడు? నువ్వు చిన్నదానిలోనే నీకు ఇచ్చిన సామర్థ్యం తగ్గట్టు నువ్వు నమ్మకం లేకపోతే నీకు ఉన్నతమైన స్థితిలో ఎలాగిస్తాడు చెప్పండి? ఇవ్వడు. ఇచ్చిన దాన్ని బట్టి తిని, ఇచ్చిన దాన్ని బట్టి సంతోషిస్తూ, ఇచ్చిన దాన్ని బట్టి గర్వించి, ఇచ్చిన దాన్ని పొగరగా మాట్లాడి, ఇచ్చిన దాన్ని బట్టి వ్యర్థంగా ప్రవర్తించి, ఇచ్చిన దాన్ని బట్టి వెళ్ళగొని చోటుకి వెళ్ళి, ఇచ్చిన దాన్ని బట్టి వ్యర్థంగా ఖర్చు పెట్టి, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా నువ్వు దేవుని ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి నువ్వు దేవునికి ఇవ్వకుండా నువ్వు కడుపు నిండిన వాడే దేవుడు ఎవడని అనే కోవలో నువ్వు కూడా ఒకడివి, నీవు కూడా ఒకదానివి. హల్లెలూయా, హల్లెలూయా. వారు అలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారు, నేను ఎలాగున్నాను ఏంది అని నువ్వు ప్రశ్నలు వేస్తున్నావు. దేవునికి ప్రశ్నలు వేస్తావు తెలుసా? నీకు సామర్థ్యం తగ్గట్టుగా ఇచ్చాడు. ఆ సామర్థ్యాన్ని నువ్వు కాపాడుకోవట్లా తెలుసా? ఆ సామర్థ్యాన్ని నువ్వు నిలబెట్టుకోవట్లా. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా చెప్పండి? నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. నాకు సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మకంగా ఉండు. నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి నమ్మకంగా ఉండు. 5 తలాంతులు ఇచ్చాడు, వాడి సామర్థ్యం తగ్గడానికి ఇచ్చాడు. వాడేమన్నా విర్రవీగా అహంకారంగా ఉన్నాడా? చిన్న దానిలో నమ్మకం లేకపోతే అనేక మీద వాటి మీద పెడితే నీవు ఎలా నమ్మకంగా ఉంటావు దేవుడికి? సిస్టర్ గారు, ఎలాగ నమ్మకంగా ఉంటాను? ఇచ్చిన చిన్న దానిలోనే తగ్గింపు లేకపోతే ఒక ఉన్నతమైన స్థితి వచ్చిందని అని నీవు విర్రవీగుతున్నావేమో. ఒకేలా జాగ్రత్త. ఇక నుంచైనా మార్పు చెందు. మార్పు లేకుండా, మనసు మార్చుకోకుండా, ప్రవర్తన మార్చుకుంటే నీకు అదే స్థితిలో ఉంచుతాడు దేవుడు. నువ్వు మార్పు చెందు. హృదయ అహంకారం, హృదయ గర్వమును మార్చుకో. దేవుడిచ్చిన సామర్థ్యాల్లో నువ్వు నమ్మకంగా ఉండు. 5 తలాంతులు ఇచ్చినవాడు 5 తలాంతులు సంపాదించినట్టుగా అలాగ తగ్గించుకొని ఉంటే నిన్ను తగిన కాలం ముందు ఆయన ఏం చేస్తాడంటే హెచ్చింపజేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఏమన్నాడండి? నేను నమ్మకంగా ఉన్న వాడికి మెండైన దీవెనలు కుమ్మరిస్తానండి. సామెతలు 28:20 చదువుతారు. సామెతలు 28:20 నమ్మకము కలగవానికి దీవెనలు మెండుగా కలుగును. ఎవరికండి చెప్పండి? నమ్మకమైన వారికే దీవెనలు ఎలాగుంటాయండి? మెండుగా ఉంటాయంట. అబ్బా చూడండి, నమ్మకంగా ఉండాలి. అన్నిట్లో నమ్మకంగా ఉండాలి. ఏదో వేషధారణ భక్తి చేయకూడదు. దేవుడు పరీక్షిస్తూనే ఉంటాడు. నమ్మకం ఉండు. ఇచ్చట్లో నమ్మకం ఉండు. ప్రార్థించడంలో నమ్మకం ఉండు. ప్రవర్తనలో నమ్మకం ఉండు. క్రియల్లో నమ్మకం ఉండు. ఆలోచనలో నమ్మకం ఉంటే నువ్వు మెండైన దీవెనలు పొందుకుంటావు అప్పుడు. హల్లెలూయా. కాబట్టి 5 తలాంతులు ఇచ్చిన వాడికి అలాగా మరలా 5 తలాంతులు సంపాదించుకున్నాడు.
సమర్థవంతుడైన వాడికి ఇచ్చాడు. నువ్వు అలా ఉన్నావా? నువ్వు అలా ఉన్నావు, పరిశీలించుకో. నేను అలాగుండాలి. 5 తలాంతులు ఇచ్చిన వాడు మళ్ళీ 5 తలాంతులు సంపాదించుకునే ఉండాలి, కానీ 5 తలాంతులు ఇచ్చిన వారి 5 తలాంతులు పోగొట్టుకునే వారిగా ఉండకూడదు. పౌరుషం కలిగి ఉండాలి, టీవీగా ఉండాలి, సమర్థవంతంగా నడుచుకోవాలి దేవుళ్ళు. హల్లెలూయా. అందుకని భక్తుడు పాడమాడాడు, సమర్థవంతుడవైనా నా సమస్తము సాధ్యమేనికి. సమర్థవంతుడు. హల్లెలూయా. కాబట్టి ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండు. ఆయన నీ సమర్థత ఎలాగుంది, నీ పని ఎలాగుందో నీకు ఇచ్చాడని తెలుసా? ఊరకనే అయ్యిలా, ఎలాగొచ్చినా కానీ ఊరకనే అయ్యిలా నీకు. నిన్ను కనిపెడుతున్నాడు తెలుసా? నీ పని కనిపెడుతున్నాడు, నీ ప్రవర్తన కనిపెడుతున్నాడు, నీ పరుగులు, నీ ఉరుకులు, నీ తొందరపడుతున్నంత కనిపెడుతూనే ఉన్నాడు. వీడు నిలబెట్టుకుంటాడా, నిలబెట్టుకోడా? అసలే ఓడ తీసుకుంటాడా, ఓడ తీసుకుంటుందా? అది కాదు. నిలబెట్టుకో, నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి నిలబెట్టుకో ప్రియబిడ్డ. హల్లెలూయా. కాబట్టి నీకు ఇచ్చిన తలాంతుని నువ్వు వాడుకో, నీ తలాంతుని వృద్ధి చేసుకో, నీ ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేసుకో, నీ భక్తి జీవితాన్ని దినదినము అభివృద్ధి చేసుకో ప్రియబిడ్డ. అప్పుడు నీ యందు దేవుడు సంతోషించి ఆనందిస్తాడు. హల్లెలూయా. మెండుగా నీ కుటుంబంపై, నీ పిల్లలపై, నీపై మెండుగా దీవెనలు కుమ్మరిస్తాడు. హల్లెలూయా. మెండుగా దీవెనలు కుమ్మరించబడును గాక. చదువుకున్నారు. మూడో చదువు 2వ దినవృత్తాంతాలు 2:11 ప్రతిష్ఠించుకున్నాడండి. సొలొమోన్ని కోరుకున్నారు. దావీదు కుమారుడైన సొలొమోన్ని కోరుకున్నాడు. దావీదు మందిరం కట్టాలని అన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు. దావీదు, నీవు మందిరం కట్టడానికి, నువ్వు మందిరం కట్టకూడదు. నీ కుమారుడు, నీ గర్భమున పుట్టిన కుమారుడు నాకు మందిరం కట్టాలి. అతను నేను ప్రతిష్ఠించుకున్నాను. అతడు నా నామ ఘనత కొరకు మందిరం కట్టాలి. అనేక జనులు వచ్చి ఆ మందిరంలో స్తుతించాలి. అనేక జనులు వచ్చి దేవారాత్రులు స్తుతించాలి. అతన్ని నేను ఏర్పరచుకున్నాను అని దేవుడు దావీదుతో మాట్లాడాడండి. అయితే దావీదు యొక్క స్నేహితుడు ఉన్నాడు. దావీదు యొక్క స్నేహితుడు ఎవరండి? హీరాము. దావీదు ఏదైతే అడిగాడో, హీరాముని స్నేహితుడు అడిగినప్పుడు తప్పకుండా తూర్పు రాజు అండి. తూర్పు రాజు అయిన హీరాము దావీదుకి స్నేహితుడండి. ఎంత స్నేహితుడు. దావీదు అడిగితే తూచా తప్పకుండా ఇవ్వకుండా ఉండలేడు. అలాంటి స్నేహితుడండి. స్నేహితుడు ఒక ఉత్తరం రాస్తున్నాడండి. ఎవరికి రాస్తున్నాడు ఉత్తరము? సొలొమోనుకు రాస్తున్నాడు ఉత్తరము. సొలొమోనుకి ఉత్తరం రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, అయ్యా, నీవు దావీదు కుమారుడు అయ్యను, బుద్ధి జ్ఞానములు కలిగిన వాడివి, తెలివి కలిగి దేవుడు ఇచ్చాడు నీకు. నీవు మందిరాన్ని కట్టడానికి నువ్వు సమర్థవంతుడివే. అయినా నీ దగ్గరికి నేను ఒక పనివాడిని పంపిస్తున్నాను అని ఆ ఉత్తరంలో రాసి ఉందండి. ఇలా ఇదివరకు మనకి ఉత్తరాలు వచ్చాయి కదా. హీరాము ఏం చేశాడండి? ఒక ఉత్తరం రాశాడు. సొలొమోనుకి ఉత్తరం రాశాడు. ఉత్తరం తీసి చదువుతున్నాడు. ఉత్తరం చదువుతున్నాడు ఏమని? దావీదుకి బుద్ధి జ్ఞానములు కలిగిన కుమారుడు దేవుడు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక అని. చూడండి, ఒక తండ్రికి కుమారులు కలిగినప్పుడు ఎలా ఉండాలి? తండ్రికి ఘనత తెచ్చేవాళ్ళుగా ఉండాలి. బుద్ధి జ్ఞానం కలిగి నడుచుకోవాలి. మాటికి చెప్పించుకోకూడదు. మాటికి బుద్ధి తెప్పించుకోకూడదు. ఒక్కసారి చెప్పినప్పుడు ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. అయితే సొలొమోను బుద్ధి జ్ఞానము కలిగిన వాడు, తెలుసుకొనగలవాడు, సమర్థవంతుడు. మందిరం కట్టడానికి తెలివిని బుద్ధిని దేవుడి ద్వారా వచ్చింది. అప్పుడు అన్నాడు, చదువు మనం ఒకసారి. కాబట్టి అప్పుడు తూర్పులో సొలొమోనుకు రాసిన ఉత్తరం మీద ఏమనగా అక్కడి నుంచి చదువు. యెహోవా తన జనమును స్నేహించి నిన్ను వారి మీద
రాజుగా నియమించి ఉన్నాడు. చూడండి, అబ్బా చూడండి ఎంత స్పష్టంగా రాస్తున్నాడు. రాజుగా నియమించాడు నిన్ను. రాజులైన యాజక సమూహముగా దేవుడు ఏర్పరచుకుంటే నువ్వు ఎలా ఉంటున్నావు? నిన్ను ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు సొత్తుగా. నువ్వు ఎలాగ ప్రవర్తిస్తున్నావు? నువ్వు ఎలాగ జీవిస్తున్నావు? నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? అపవిత్రమైన ప్రవర్తన, దుష్ట ప్రవర్తన, వెళ్ళగలిగిన చోటుకి వెళ్తున్నావా? అబద్ధాలా, మోసాలా, ఇంకా ఇదేనా? మానుకో. దేవుడు గద్దించిన నరుడు ధన్యుడు అన్నాడు. చదవమ్మా. యెహోవా ఘనత కొరకు ఒక మందిరమును, నీ రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివి గల బుద్ధిమంతుడైన కుమారుని రాజైన దావీదునకు దయచేసిన భూమి ఆకాశములకు సృష్టికర్తయకు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు స్తుతి నొందునుగాక. స్తుతి నొందునుగాక. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దేవునికి స్తుతి నొందునుగాక. నన్ను రక్షించి కాపాడిన దేవుడు స్తుతి నొందునుగాక. నన్ను రక్షించిన రక్షకుడైన యేసయ్య స్తుతి నొందునుగాక. స్తుతి నొందునుగాక. అది స్తుతించాలి. ఏమన్నాడు? దేవుని స్తుతిస్తున్నాడండి. ఎవరండి? దావీదు యొక్క స్నేహితుడు. అయ్యా, నీ కడుపున మంచి బుద్ధి జ్ఞానములు సంపాదించిన తెలివి గల కుమారుడు నీకు ఇచ్చాడయ్యా, ఇశ్రాయేలు దేవుడు స్తుతి నొందునుగాక అని చెప్పాలి. అంతేగాని నీ పిల్లలు ఇలా చేస్తున్నారమ్మా, ఏందమ్మా, ఎలాగన్నారా ఆ మాట చెప్ప? దొంగ అబద్ధాలు, దొంగ నడకలు, దొంగ కథలు, దొంగ ప్రవర్తన చేయొచ్చండి. ఇక తగునా? ఎప్పుడో అదే బ్రతుకైతే తలాంతులు నువ్వు పొందుకోలేవు. దేవుడి దగ్గర దీవెనలు కూడా పొందుకోలేవు. మార్పు చెందితే మారితే మంచిది. దేవుడికి విసుగు పుట్టించే పని చేయదు, విసుగు పుట్టించే ప్రవర్తించకుండా ప్రవర్తన మానుకు. దేవుని సేవకులకు ఎదురు చెప్పడం, దేవుని సేవకులను దూషించడం, దేవుని సేవకుల అభిషిక్తులను కాని మాటలు పలకమాకు. ఇశ్రాయేలు దేవుడైన దేవుడు స్తుతించబడును గాక. చదువుమా. ఊరాము అనునక చురుకైన వారిని నేను నీ యొద్దకు పంపుచున్నాను. అతడు వాని తండ్రి తూరు సంబంధమైన వాడు. అతడు ఇత్తడితోను రాళ్లతోను పని చేయగల నేర్పరైన వాడు, సకల విధముల చక్కడపు పని యందును మత్స్యగల కలిగించినందును నీ పనివారికి సామర్థ్యము కలవాడు. అది చప్పట్లు ధైర్యం అయిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మందిరం కట్టాలంటే ఎంత సామర్థ్యం కావాలండి, ఎంత తెలివి ఉండాలి. బంగారంతోను, ఇనుముతోను, వెండితోను, ఇంకా నూలు, ఎర్ర నూలు, సన్న నూలు, మరి ఇన్ని వస్తువులతో మందిరం కట్టాలంటే, వస్తువులతో మందిరం కట్టాలంటే ఎంత తెలివి ఉండాలి, ఎంత జ్ఞానం ఉండాలి. చూడండి, అన్నాడు ఊరులోని హీరాము పంపిస్తున్నాడు. ఎవరిని పంపిస్తున్నాడని? హీరాముని ఊరును పంపిస్తున్నాడు. హీరాము
ఊరును సొలొమోను దగ్గరికి పంపిస్తున్నాడండి. ఉత్తరం రాశాడు. అతను ప్రజ్ఞ గలవాడు, తెలియగలిగిన వాడు, మందిరాన్ని కట్టగల తెలివి బుద్ధి జ్ఞానం కలిగిన వాడు, యుక్తి కలిగిన వాడు, సామర్థ్యం కలిగిన వాడని ఉత్తరం రాశాడండి. మందిరం కట్టుకోవాలంటే ఎంత ఎంత తెలివి ఉండాలండి. తెలివి ఉంటేనే మందిరం కడతాం. తెలివి ఉండాలి, జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉంటేనే ఇల్లు కట్టుకుంటాం. అలాగనే నీ హృదయాన్ని మందిరంలో కట్టుకుంటున్నావా? నీ హృదయాన్ని మందిరాన్ని పాడు చేసుకుంటావా? నీ అంతరం నువ్వే పాడు చేసుకుంటావా? నీ హృదయం అనే మందిరంలో ఎన్ని ఉన్నాయి? నీ హృదయం అనే మందిరంలో 13 ఉన్నాయా? లేకపోతే నీ హృదయం అనే మందిరంలో 13 ఒకటైనా ఉందా? నీ మందిరాన్ని కట్టుకుంటావా? నువ్వు నీ హృదయము దేవుని ఆలయము కాదా? దానిని పాడు చేస్తే నేను నిన్ను ఏమన్నాడు? ఉందా వాక్యం? లేదా? నా సొంత మాటలు అయ్యి చదువు. నేను 3వ అధ్యాయము 16 చదవండి. 1 కొరింథీ 3వ అధ్యాయము 16 వచ్చిన చదవాలి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుటని మీరు ఎరుగురా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తున్నాడు. దేవుని ఆలయం పాడు చేస్తా, దేవుని ఆలయాన్ని పాడు చేస్తా, దేవుని రాజ్య స్వార్థను ప్రకటిస్తుంటే దేవుని పనిని ఆటంకపరచవచ్చా? దేవుని పనికి అడ్డంకులు చెప్పవచ్చా? దేవుని పనిని నీకు అభ్యంతరం లేనిది, నీకు సంబంధం లేని దాన్ని నువ్వు అడ్డంకులు చెప్పవచ్చా? ఎందుకు నువ్వు చెప్తున్నావు? నీకు తలగా నొప్పా? ఏం తలనొప్పి నీకు? నీ అయినా ఆస్తి ఏమైనా వేసుకున్నారా? నీ యొక్క ఆస్తి ఏమైనా ఆక్రమించుకున్నారా? ఎందుకు నీకు తలగనొప్పి? దేవుని మందిరాన్ని పాడు చేసావా? ఇందాక అన్నాడు కదా రాజు, ఒక రాజు ఏమన్నాడండి? షడ్రకు మేషాది అభ్యర్థుల దేవుడే దేవుడు. ఆ దేవుణ్ణి దూషించినా గాని, చాటు మాటని దూషించినా గాని, సేవకుల్ని కష్టపెట్టినా గాని వారి ఇల్లు పెంట కుప్పలో మారిపోయింది. పెంట కుప్పలో మారిపోతున్న రాజే శాసించాడు. నీ హృదయాన్ని నిలబరపరుచుకుంటావా? నీ హృదయాన్ని పరిశుద్ధపరుచుకుంటావా? ఆయన రక్తంతో కడుక్కుంటావా? దినదినమును ఆయన వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకుంటావా? నీ నోటి నిండా ఆయన స్తుతులు ఉంటున్నాయా? నువ్వు దేవుని మీద భయభక్తులుగానే జీవిస్తున్నావా, జీవించలేదా? పరిశోధించుకో. నీకు సామర్థ్యం ఇస్తున్నాడు, నీకు సమయం ఇస్తున్నాడు. ఆ దేవుడిచ్చిన సామర్థ్యాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. నీ ఆలయాన్ని పాడు చేసుకోమాకు. నీ జీవితాన్ని చేతులారా నాశనం చేసుకోవద్దు. నీ జీవితం నీ చేతిలోనే ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, యవన బిడ్డలారా, అదే ఓ యువతి యువకులారా చేరుడి, శ్రేయస్సు రాజును చాటుడి. ఓ యువతి యువకులారా పనికొస్తారండి. ముసలోళ్ళు ఎంత పనికొస్తారా? నవ్యా చెప్పండి. ఇప్పుడు మీరు పనికొస్తారా? ముసలోళ్ళు పనికొస్తారు పనికి? యవనస్తులు కావాలి. యవనస్తులు దేవుని సన్నిధికి రావట్లేదు. యవనస్తులు కావాలి దేవుడు ఎప్పుడండి? యవన కాలం ముందు ఆయన సిలువలో నలిగి వేలాడాడు. యవన కాలం ముందండి, 33.5 సంవత్సరాలప్పుడు యవన కాలంలో చనిపోయాడు ఆయన. నువ్వు చనిపోతున్నావా? శరీరానికి చనిపోతున్నావా? శరీర క్రియలు చంపివేస్తున్నావు. నువ్వు బాప్తీసం తీసుకున్నప్పుడే చనిపోయావు, క్రీస్తును ధరించుకున్నావు. మరి శరీరాన్ని మళ్ళా శరీర క్రియలు శరీర ప్రవర్తన చేస్తున్నావు అంటే నువ్వు మార్పు లేదు, నీ మనసు మార్పు లేదు. నువ్వు బాప్తీసం పొందలా. నువ్వు బాప్తీసం పొందాలి. మారు మనసు పొందాలి. నువ్వు మారు మనసు పొందాలి. బాప్తీసం తీసుకున్నప్పుడే చనిపోవాలి నువ్వు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే యవనస్తులు కావాలి. యవనస్తులు కాకుండా అంటే నేను బాప్తీసం తీసుకోవాలంటే ఇంకా చాలా రోజులు ఉండేలంటే, ఒక ఆవును అడిగితే, ఇంకా పెద్ద ఆయన అడిగితే
ఇంకా మా మనవలు పుట్టాలి, మనవరాలు పుట్టాలి, అప్పుడు ఎందుకు? నువ్వు దేనికి పనికొస్తా? ఒక పాట పాడడానికి పనికొస్తావా? ఒక కానుక పెట్టి తీయడానికి పనికొస్తావా? ఒక బల్ల తీసాడి పెట్టడానికి పనికొస్తావా? ఒక మైకి తీసాడి పెట్టడానికి పనికొస్తావా? సంగీత వాయిద్యానికి పనికొస్తావా? దేనికి పనికొస్తాను? ముసలితనం ముందు నువ్వు దేనికి పనికిరావు. రా, ఇప్పుడే నీకు సమయం ఇస్తున్నాడు. ప్రయాసపడి భారమస్తున్న సమస్యలారా నా ఎద్దుకు రండి, నేను రక్షకుడిని, నీకు విశ్రాంతిని కలుగు చేస్తాను, నిత్య జీవం ఇస్తానని పిలుస్తున్నాడు. వృద్ధాప్యంలోను దేనికి పనికిరావు, ఏ పనికి పనికిరావు. యవ్వన కాలం మంది నువ్వు ఏం చేయాలి? సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. యవ్వన కాలం మంది ఏ పని చేసినా, ఉద్యోగం సంపాదించినా, మంచి స్థితిని కలిగి ఉండాలన్నా, పిల్లల కనాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా నువ్వు యవ్వన కాలం మందే పనికొస్తావు. కానీ ముసలైన తర్వాత పనికొస్తావా నువ్వు? నేను ఈ లోకంలో అన్ని అనిపించగొత్తాలే, ఈ లోకంలో అన్ని అనిపించాలి, లోకంలో అన్ని అనిపించాలి. నేత్రాశ, శరీరాశ, జీవముడము ఎన్ని అనిపించాక అప్పుడు వచ్చిందంటావా? అప్పుడు వస్తాడంట. ఎందుకు? అప్పుడు నువ్వు దేనికి పనికిరావు. రా, పిలుస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. నా ఎందుకు రా, నీ ఎందుకు వస్తాను? నువ్వు ఎంత ఘోర పాపమైనా నిన్ను రక్షిస్తాను. అగ్నిగుండంలో శద్రకు, మేషాకు, అబేద్నెగోలను రక్షించాను, నిన్ను రక్షిస్తాను. రా, నీకు సామర్థ్యం ఇస్తాను, నీకు మంచి తలాంతులు ఇస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, నీకు నిత్య జీవం ఇస్తాను. రా, నా దగ్గరికి వస్తే నీకు మంచిది అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సొలొమోను ఉత్తరం వచ్చింది, ఈ ఊరు వచ్చాడు, మందిరాన్ని తీర్చిదిద్ది కట్టాడండి. మందిరంలో మంచి తెలివి కలిగిన వాడు, ప్రజ్ఞ కలిగిన వాడిని పంపించాడు. హీరాము తూర్పు దేశపు రాజు మంచి ప్రజ్ఞ కలిగిన మందిరం కట్టారండి. 40 సంవత్సరాలు మందిరం, కానీ 7 సంవత్సరాలు నగరం కట్టాడు. 7 సంవత్సరాలు నగరం కట్టి తదుపరి ఎన్ని సంవత్సరాలండి? 7 సంవత్సరాలు నగరం కట్టాడు, 10 సంవత్సరాలు మందిరం కట్టాడు. మొత్తం 40 సంవత్సరాలు మొత్తం ముగించిపోయింది మందిరం కట్టాడు. కట్టిన తర్వాత సొలొమోను వెళ్ళి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నీ ప్రజలను దీవించయ్యా, అయ్యా నీ ప్రజలు తప్పిపోకుండా కాపాడయ్యా, అయ్యా నీ ప్రజలు నాయన నీ రక్తంలో కడగబడే ప్రజలయ్యా, ఇంకా తప్పిపోకూడదయ్యా, అయ్యా నీ ఎందుకు భయభక్తులు కలిసి జీవించాలయ్యా, అయ్యా నీ ఇచ్చిన రక్షణ కాపాడబడాలని చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు సొలొమోను ప్రార్థన చేసినప్పుడు సొలొమోను ప్రార్థన ఆలకించాడు దేవుడు. సొలొమోను ప్రార్థన ఆలకించి మందిరం మొత్తం కూడా తేజస్సు మహిమతో నింపబడ్డది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమతో నింపబడ్డప్పుడు సేవకులు ఆరాధించడానికి మందిరం లేనప్పుడు సేవకులు మందిరంలో నిలబడలేకపోయారు. దేవుని తేజస్సు మందిరంలో తేజస్సు దిగిపోయింది. ప్రియ బిడ్డ, నీ హృదయం అనే ఆలయం కూడా దేవుని మహిమతో నింపబడి ఉండాలి. నీ ఆలయము దేవుని మహిమతో నింపబడి ఉండాలి, దేవుని పరిశుద్ధతో నింపబడి ఉండాలి. నీ హృదయము దేవునికి ఇష్టంగా ఉండాలి, నీ ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉండాలి. ప్రియ బిడ్డ, అంతేగాని నా హృదయము నా ఇష్టం, నా ప్రవర్తన నా ఇష్టం, నా చేతులు నా ఇష్టం, నా కన్ను నా ఇష్టం అంటే కుదరదు. మనసు మార్పు చెంది ఒక మందిరంగా కట్టబడు, చక్కటి మందిరంగా కట్టబడు. నిన్ను చూస్తే దేవుని భక్తి కలిగిన వాడు ఈ కుర్రాడు, దేవుని భక్తి గల స్త్రీ అనుకోవాలి. నోటమ్మటి స్తుతులే రావాయి, ప్రార్థన రాదే, గట్టిగా ప్రార్థన చేయడం రాదే. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాను, ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకున్నా, ఎన్ని సంవత్సరాలు నీ తల్లిదండ్రులు నేర్పారు, ఎన్ని సంవత్సరాలు నీ అత్తమామలు నేర్పారు, ఎన్ని సంవత్సరాలు నీ తల్లిదండ్రులు నేర్పారు, ఎన్ని సంవత్సరాలు నీ పాస్టర్ గారు నేర్పాడు అని అడుగుతారు. తెలుసా? అడుగుతారు. వీళ్ళేంది ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరంలో ఎదిగారు అంటున్నారు కదా, ఏంది వీళ్ళు తల్లిదండ్రులు ఏం నేర్పారు? తల్లిదండ్రుల మీద సిగ్గుసేట వచ్చింది. తెలుసా? నీ పిల్లల్ని ఎలా పెంచుకున్నావు, నీ కూతురుని ఎలా పెంచుతున్నావు, నీ కొడుకుని ఎలా పెంచుతున్నావు చూసి నవ్వుతారు. తెలుసా? నువ్వు ఎలాగ తిరుగుబాటు చేస్తున్నావు, నీ పిల్లలు కూడా తిరుగుబాటు చేసుకుంటే చూసి నవ్వుతారు. సిగ్గు లేదా, సిగ్గు సేరం లేదా పెంచే వాళ్ళకని నవ్వుతారు. తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాగ పెరుగుతున్నావు? దేవుని వాక్యాన్ని విని వాక్యాన్ని వీపుతట్టు పారవేస్తున్నావా? దేవుని వాక్యాన్ని విని వాక్యాన్ని బయట పారవేస్తున్నావా? వాక్యం విని వాక్యానుసారంగా నడుచుకొని బట్ట మీద కట్టబడిన బుద్ధిమంతుడిలాగా పోలి నువ్వు నడుచుకో ప్రియ బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఒక వాక్యం చదువుకుని మనం ముగించుకుందాం. నిర్గమకాండము 18 అధ్యాయము 20-21, 19 నుంచి 20-21, 3 వచనాలు చదువు త్వరగా, అయిపోయింది. నిర్గమ 18 అధ్యాయము 19-20-21. ఎలా ఉండాలో తెలుసా? ఎవరికి చెప్తున్నాడండి ఈ మాట? ఎవరికి చెప్తున్నారు? మోషే మామ చెప్తున్నాడు, మోషేకి చెప్తున్నాడు. మోషే 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు తీసుకొని వచ్చారు. ప్రజలకి మంచి చెడ్లు తెలుసుకోవాలి. అయితే మోషే మామ చెప్తున్నాడని, ఏమని చెప్తున్నాడండి? నీ వల్ల కాదు, నువ్వు అన్ని మనుషుల యొక్క వ్యాజ్యాలు కానీ తీర్పులు కానీ పరిపాలించడం కానీ ఎంతో కష్టతరంగా ఉంటుంది నీకు. అట్లా కాదు, 1000 మందికి ఒకరు గాను, 100 మందికి ఒకరు గాను, 50 మందికి ఒకరు గాను, అలాగా నువ్వు న్యాయాధిపతులను ఏర్పరచుకో. ఆ వ్యాజ్యాలు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు తీర్పు తీర్చడానికి తేలిగ్గా ఉంటుందని మామ చెప్తున్నాడండి. మోషే మామ చెప్తున్నాడండి, అది నీకు తేలిగ్గా ఉంటుందని. చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నారండి? నాకు 5-6 సంఘాలు ఉన్నాయంటున్నాడు. 5-6 సంఘాలకి ఒక్కడు ఎలాగెళ్తాడండి సేవకుడు? మంచిగా మేపుతున్నావు. 6 సంఘాలు ఉంటే 5 సంఘాలు ఉంటాయి. ఎన్ని సంఘాలు ఉంటే? గొర్రెలు పుష్టిగా ఉండాలి, ఆహారం పెట్టాలి, మంచి గడ్డిని మేపాలి. తెలుసా? ఆహారం జీవాహారం ఇవ్వాలి, మనసుకు సంతోషం రావాలి. సంతోషంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటారు వాక్యం విన్నప్పుడు. అవునండి. అందుకనే ఇత్రో చెప్తున్నాడు, మామ చెప్తున్నాడు, మోషే మామ చెప్తున్నా, అయ్యా నీ వల్ల కాదురా, అరే అల్లుడా నీ వల్ల కాదు. ఇదిగో 1000 మందికి ఒకళ్ళు పెట్టుకో, ఇదిగో 100 మందికి ఒకళ్ళు పెట్టుకో, 50 మందికి ఒకళ్ళు పెట్టుకో, న్యాయాధిపతులు పెట్టుకో. మరలా న్యాయాధిపతులు పెట్టుకుంటే ఎలాగుండాలి? వాళ్ళు ఎలాగుండాలండి? లంచాలు తీసుకునే వాళ్ళగా ఉండాలా? చదువుమది. లంచగొండులు కానీ మనుషులు ఏర్పరచుకొని 1000 మందికి ఒకటి గాను, వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలెను. చాలమ్మా, న్యాయం తీర్చాలి ప్రజలకి. లంచాలు తీసుకొని న్యాయం తీర్చకూడదు. లంచాలు తీసుకొని న్యాయం చెప్పొచ్చా? లంచాలు తీసుకోవడం ఏంటండి? లంచము దేవుని దృష్టిలో అసహ్యం ఉందంట. లంచగొండల ఇల్లు కాల్చబడినని ఉంటుంది. లంచగొండల ఇల్లు కాల్చబడినది వాక్యం సర్వీస్ నిర్గమకాండంలో ఉంది, లేవికాండంలో ఉంది, ద్వితీయోపదేశ కాండంలో ఉంది. లంచగొండితనం చాలా దేవునికి అసహ్యము. లంచగొండల యొక్క ఇల్లు అగ్నితో కాల్చబడిన ఉంది. లంచాలు తీసుకోకూడదు. ప్రేమతో ఇచ్చారా సంతోషం. లంచం అంటేనే దేవునికి అసహ్యం అండి. 30 వెండి నాణ్యాలు ఇచ్చి లంచం ఇచ్చి ఏం చేశారంటే, యేసయ్యనే పాపము లేని పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకం ఉన్నవాడు నజరేయుడైన యేసుని అప్పచెప్పాడని 30 వెండి నాణ్యాలకి. వాడిని ఏమని శపించాడండి దేవుడు? ఇలాంటి వాడు పుట్టకుండా మేలు. చూడండి, పుట్టకుండా మేలు. ఇలాంటి వాడు పుట్టకుండా మేలు. దేవుని ప్రజల మీద తిరుగుబాటు, దేవుని ప్రజల మీద కొడ్డాలు, దేవుని ప్రజల మీద తిరుగుబాటుతనము, దేవుని ప్రజల మీద కీడు చేసే ఆలోచనలు. ఇలాంటి వాడు పుట్టకుండా మేలు. దేవుడు సెలవిస్తున్నాడు ప్రేమిట. లంచగొండితనం నాకు అసహ్యమో. లంచాలు ఎందుకు ఇస్తున్నావు? లంచాలు ఎందుకు తీసుకుంటాం? లంచాలు తీసుకో మాకు. ప్రియ దేవుని బిడ్డలారా, లంచము దేవుని దృష్టిలో అసహ్యమైనది. యథార్థంగా బ్రతుకు, న్యాయంగా నడుచుకో, న్యాయంగా తీసుకో, న్యాయంగా సంపాదించుకో, న్యాయంగా నువ్వు అనుభవించు. నీతి న్యాయములు జరిగించే దేవుడు ఒకానొక దేవుడు ఉన్నాడు. ఆయన సింహాసనము నీతి న్యాయములు కృపా సత్యములకు ఆధారము. ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు నువ్వు ఆయన అడిగినప్పుడు ఏమి చెప్పగలవు? ఓ సహోదరుడా, ఓ తోటి యాజకుడా, తోటి సహోదరి, నువ్వు ఏమి చెప్పగలవు? తప్పిపోతున్నావా?
ప్రవర్తనలో తప్పిపోతున్నావా? చూపుల్లో తప్పిపోతున్నావా? ఆలోచనలో తప్పిపోతున్నావా? నడవడికలో తప్పిపోతున్నావా? తప్పిపోతే ఇకనైనా సరి చేసుకో, న్యాయంగా నడుచుకో. ఇకనైనా న్యాయంగా నడుచుకో. న్యాయంగా నడుచుకునేవారని దేవుడు కనికరం చూపిస్తాడు ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయవంతుడు, నీతి న్యాయములు జరిగించు. యెహోవా దేవుడు మన పక్షమున ఉన్నాడు. నీతిగా న్యాయంగా నడుచుకో. కాబట్టి న్యాయాధిపతులు ఎలా ఉండాలండి? లంచగొండితనము కాదు, లంచగొండతనం ఉండకూడదు. లంచగొండితనం ఉండకూడదు. పైన ఉండే చూడమ్మా, ఏంది ఆ పైన చదవలేదు. పైన లంచగొండిత కానీ పైన కింద కాదు, పైన. ప్రజలందరిలో సామర్థ్యము, అది సామర్థ్యం కలిగిన వారంట. సామర్థ్యం ఉండాలి. సామర్థ్యం అంటే ఏంటండి? ఆజ్ఞలు తప్పిపోకూడదు, న్యాయంగా నడుచుకోవాలి. సామర్థ్యం కలిగి ఉండనా? దైవభక్తి, సత్య శక్తి కావాలి. దేవుని శక్తి కావాలి, పరిశుద్ధాత్మ శక్తి నీకు కావాలి. లంచగొండులు కానీ అది కావాలి దేవుడికి. లంచగొండులు కాని వారిని న్యాయాధిపతులుగా ఏర్పరచు. లంచగొండులు కాని వారిని ఎన్నుకో. లంచగొండులు కాని వారిని ఎలక్ట్ చేసుకో. అంగీకరించాలంటే వారిని. లంచగొండులకి నువ్వు సహకరిస్తూ, లంచగొండుని నువ్వు ఎలక్ట్ చేసుకుంటూ, వారినే నిలబెడుతూ, వారి పక్కన తందనా తానానా నువ్వు వారి పక్కన మాట్లాడుతుంటే దేవుడు నిన్ను సహిస్తాడు అనుకుంటావా? నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ నడవడికలన్నీ కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు ప్రియబిడ్డ. కాబట్టి నీతిగా న్యాయంగా నడుచుకుందాం. ఆయన ఇచ్చిన సామర్థ్యాన్ని మనం కాపాడుకుందాం. నీకు ఏది సామర్థ్యం ఇచ్చాడు ఆ సామర్థ్యాన్ని కాపాడుకో. నీకు ఇచ్చిన రక్షణ సామర్థ్యాన్ని కాపాడుకో. నీకు ఇచ్చిన తలాంతులు ఏది ఇచ్చాడో ఆ తలాంతాలు ఇచ్చిన సామర్థ్యాన్ని కాపాడుకో. నువ్వు భక్తి జీవితంలో నువ్వు ఎలా ఉండాలి? న్యాయంగా నడుచుకో ప్రియబిడ్డ. హల్లెలూయా. కాబట్టి ఒకటి ఏంటండి? ఆయన అగ్నిగుండంలో రక్షించు కూడా సమర్థుడు, సామర్థ్యుడు. రెండోది ఏంటండి? 5 తలాంతులు ఇచ్చిన వాడికి, సామర్థ్యం కలిగిన వాడికే 5 తలాంతులు ఇచ్చాడు. ఆడు 5 తలాంతులు ఇచ్చినప్పుడు 5 తలాంతులు సంపాదించాడు. మూడోది ఏంటి? సమర్థవంతముగా దేవుని మందిరం కట్టడానికి దేవుడు ముందుగా ఎన్నుకొని పంపించాడు ఊరుని. ఆయన సమర్థవంతంగా దేవుని ఆలయాన్ని కట్టి ముగించాడు ప్రియబిడ్డ. సమర్థవంతంగా తెలివి జ్ఞానం ఇచ్చి. నాలుగోది ఏంటండి? సామర్థ్యం కలిగిన వారిని, నీతిమంతుల్ని, న్యాయాధిపతుల్ని ఏర్పరచుకొని మోషే యొక్క మామ ఇత్రో మోషేకి సలహా ఇచ్చాడు ప్రియబిడ్డ. నీ సలహాలు ఎలా ఉన్నాయి? సమర్థవంతులైన వారిని, సామర్థ్యవంతులైన వారిని నువ్వు వెంబడిస్తున్నావా? అలాంటి వారిని వెంబడించు. నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని, నీకు ఇచ్చిన సమర్థవంతమైన కాపాడుకో. నీకు ఇచ్చిన చేతి వృత్తులు కాపాడుకో. నీకు ఇచ్చిన వ్యాపారాన్ని కాపాడుకో. నమ్మకం ఉండి వెంటనే దేవుడి చేత పొందుకో. దేవుడి వాక్యము మనందరి హృదయంలో ఫలించి అభివృద్ధి పరచబడుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.